హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మోస్ట్ పవర్ఫుల్ డిటాక్స్ జ్యూస్ని అయితే చేసి చూపించబోతున్నాను. అదేనండి, యాష్గార్డ్ జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దాని బెనిఫిట్స్ ఏంటో కూడా ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా దీనికోసము నేను ఇక్కడ ఒక లేతది ఒకటి ఇలా ఒక గుమ్మడికాయని తీసుకున్నాను. ఈ గుమ్మడికాయలు మామూలుగా మనం ఇంటి ముందు కట్టుకోవడానికి ఏదైనా అకేషన్స్ పండుగలప్పుడు కానీ ఇలా యూజ్ చేస్తుంటాం కదా. కానీ దీంతో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. దీంతో ఇప్పుడు మనం జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, జ్యూస్ని ఎలా తీసుకోవాలి కూడా ఇప్పుడు నేను చూపిస్తాను, చూడండి. దీన్నైతే ఇలా కట్ చేసుకొని దాంట్లో ఉన్న సీడ్స్ని అలాగే దానిపైన ఉన్న పొట్టును కూడా తీసేసి మనం నీట్గా పీసెస్లా కట్ చేసుకోవాలి. వెయిట్ లాస్ కావాలనుకునే వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుందండి. ఇది బాడీలో ఉన్న హార్మ్ఫుల్ టాక్సిన్స్ అన్నిటిని కూడా రిమూవ్ చేస్తూ మనకి స్టమక్ అంతా కూడా క్లీన్గా చేసేస్తుంది. ఇది డైలీ మార్నింగ్ కనుక ఒక గ్లాస్ తీసుకున్నట్లయితే 1 మంత్లో మనకి చాలా చేంజ్ని మనం అబ్జర్వ్ చేయవచ్చు. దీంట్లో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల ఇది హార్ట్ డిసీజ్కి కూడా అగైనెస్ట్గా పనిచేస్తుంది. ఇది బాడీలో ఉన్న హీట్ని తగ్గిస్తూ అసిడిటీని కూడా తగ్గించడానికి బాగా యూజ్ అవుతుంది. ఇలా మనం పీసెస్ అన్నీ కూడా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనము మామూలు మిక్సీ జార్లో వేసుకొని కూడా ఇలా జ్యూస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను మాత్రం హెస్టియా న్యూట్రిమాక్స్ కోల్డ్ ప్రెస్ జ్యూసర్ని యూజ్ చేస్తూ ఇలా జ్యూస్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ హెస్టియా న్యూట్రిమాక్స్ జ్యూసర్ గురించి నేను ఒక వీడియో సపరేట్గా చేసి పెట్టాను, మీరు కావాలంటే అది ఒకసారి చెక్ చేయండి. దీంట్లో కనుక మనం ఇలా జ్యూస్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు దాంట్లో ఇలా పల్ప్ వేరే సైడ్ వస్తుంది. అదేవిధంగా జ్యూస్ కూడా చాలా పర్ఫెక్ట్గా మనకు జ్యూస్ అనేది వచ్చేస్తుంది. అంతేనండి, చాలా సింపుల్గా ఈ జ్యూస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు, కానీ చాలా హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చు. సో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ యాష్గార్డ్ జ్యూస్ని మనము డైలీ కనుక తీసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది. ఎలాంటి డైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ అలా ఉన్న వాళ్ళకి ఇవి చాలా బాగా యూస్ అవుతుంది. కాన్స్టిపేషన్ ప్రాబ్లం కానీ గ్యాస్ ప్రాబ్లము ఇలాంటి వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. దీన్ని ఇలాగే డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు, లేదంటే దీంట్లో కాస్త లెమన్ కానీ హనీ కానీ యాడ్ చేసుకోవచ్చు. కాస్త పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నట్లయితే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. సో ఇది చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా కూడా తీసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.